నాకు ఆకలి అవుతుంది. ఈరోజు సండే కదా, స్పెషల్ ఏంటి? అవునా, ఒక్క నిమిషం ముందు. డాడీ ఇప్పుడే మటన్ తీసుకొచ్చాడు, చేస్తున్నాను. ఓకేనా? సరే మమ్మీ. నేను ఇవాళ అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటి ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మరి లేట్ ఎందుకు, ఓకేనా? ఇవాళ ఇందాకే మటన్ అయితే తీసుకొచ్చారేనా, నేను అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మటన్ అంతా బాగా కడిగేసి చేయడమే లేట్. మీకు కూడా ఎంతమందికి మటన్ అంటే ఇష్టమో లైక్ చేయండి, ఓకేనా? మా వారికంటే మటన్ అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడైతే మటన్ అయితే బాగా వాష్ చేసేస్తున్నాను. కడిగి చేయాలి కదా ఏదైనా కానీ, ఎందుకంటే బయట నుంచి తీసుకొచ్చుకుంటా ఉంటాం కాబట్టి నేనైతే ప్రతిదీ కడిగే, చికెన్ కానీ ఏదైనా కానీ నేనైతే కడిగి అయితే చేస్తాను. చాలా బాగుంటుంది. ఏవైనా కడుక్కొనే చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ చేతులతో కడిగి ఇస్తుంటారు కాబట్టి మనకు. అందుకు చూడండి, ఇది వచ్చేసింది మా బాబుకు బేస్మ. ఇంకా చాలా ఇష్టం ఇదంటే, తను ఇష్టంగా బాగా తింటాడు. నేను ఆల్రెడీ మసాలా అంతా అయితే కొట్టి పెట్టేస్తాను. కొంచెం పుదీనా ఎక్కువ వేసాను, అందుకే అలా కనిపిస్తుంది మీకు వీడియోలో, ఓకేనా? కడిగి పెట్టేస్తాను. ఇంకా ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేసేయడమే, ఆల్రెడీ హీట్ ఎక్కింది. కుక్కర్కి వేస్తాను నేను ఎక్కువ, కుక్కర్లో అయితే తొందరగా అయిపోతూ ఉంటుంది అనేసి. ఆయిల్ బాగా వేడెక్కేసింది, ఆయిల్. ఇవన్నీ వేస్తాను నేను, టేస్ట్ బాగుంటుంది అనేసి ఇవన్నీ వేసి చేస్తాను. చాలా బాగుంటుంది. అంతా చిటికలన్నీ మీద పడుతున్నాయి, చాలా వేడెక్కిపోయింది ఆయిల్. మటన్ చాలామంది బాగా తింటారు, ఎందుకంటే మటన్ చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు మాత్రం అస్సలు ఉండరు నాకు తెలిసి. నేనైతే తక్కువ తింటానండి మటన్, ఎక్కువ లైక్ చేయను. ఎప్పుడో ఒకసారి ఎక్కువ తింటాను. మా వారికి బాబుకు అయితే చాలా ఇష్టం మటన్ కర్రీ అన్న. చూడండి బాగా మగ్గిపోయాయి. బాగా వేగిపోయిన తర్వాత నేను ఇప్పుడైతే ఒక మసాలా అయితే వేస్తాను, ఎందుకంటే మసాలా బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేస్తాను నేను. ఈ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే బాగా వేయించుకుంటాను నేను మసాలా. పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలిపేస్తాను. తర్వాత నేను ముక్కలు వేసేస్తానండి, మటన్ వేసేసి కుక్కర్ పెడతాను విజిల్ వచ్చేంత వరకు. స్మెల్ అయితే బాగా వస్తుంది, మీకు కెమెరాలో అలా కనిపిస్తూ ఉంటుంది. మటన్ స్మెల్ అయితే చాలా వస్తుంది. నేను మిక్సీ కొట్టేసుకున్నాను, అల్లం పేస్ట్ ఉంది, కొంచెం ఎక్కువే యాడ్ చేస్తాను. ఇది ఇప్పుడు బాగా వేగిన తర్వాత, అంతా పచ్చివాసన అంతా వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ పీసెస్ అయితే యాడ్ చేస్తాను. నేనైతే సాల్ట్ కూడా వేస్తున్నాను, చూసుకొని వేసుకోండి. ఉప్పు మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. చూడండి బాగా ఉడికిపోతుంది, మసాలా అయితే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే నేను ఇంకా మటన్ అయితే అందులో వేసేస్తున్నాను. మా వారు లివర్ కూడా తీసుకొచ్చారు, చాలా బాగుంటుందండి మటన్లో లివర్ పీసెస్. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఆయనకు చాలా ఇష్టం. చూడండి ఇప్పుడు కలిపేస్తున్నాను. బాగుంటుంది కదా బేస్మెంకా, ఇది చాలా ఇష్టం మా జెస్సుకి అయితే కన్నా. అయిన తర్వాత తనకు ఒక్కనికి అది తనే తినేది. చూడండి ఇంకా నేనైతే ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తాను. ఒక 4-5 విజిల్ అట్లా 5 వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాను. ఒకవేళ ఉడకలేదంటే నేను తర్వాత మళ్ళీ కూడా పెట్టుకుంటాను. మటన్ కదా అండి, చాలాసేపు ఉడకాలి. బాగా ఎంత ఉడికితే అంత జీర్ణం కూడా అవుతుంటుంది మనకి. నేనైతే సాల్ట్ కూడా చూస్తానండి, ఒకసారి మూత ఓపెన్ చేసి. తిప్పు, మా బాబు తిప్పు చూస్తాడంట ఒకసారి. మటన్ గ్రేవీ పులుసు బాగా పట్టేసింది ముక్కలకి, పులుసు ఎక్కువైంది, సరిపోతుంది. రైస్ లేక్ కదా అందుకు. తిప్పు నువ్వే తిప్పు. చూడండి ఫ్రెండ్స్, ఓకేలా ఫ్రెండ్స్ చూస్తున్నారు. తితి అలా అనకూడదు, తినన్నా సైడ్ బాగా ఉడికినట్టుంది. ఒకసారి చూస్తాను, ఒక పీస్ తినేసి.
ఇప్పుడు ఇంకా బాగా ఉడికిపోయింది. నేను మళ్ళీ విజిల్ అయితే పెట్టాను, అప్పుడు ఉడకలేదని సరిగా. చూడండి ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను ఏ వంటకైనా నేను. చూడండి గ్రేవీ కూడా చూడండి, మటన్ గ్రేవీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా టేస్ట్ చేద్దాం, ఓకేనా. చూడండి మటన్ అయిపోయింది, రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. నేను వచ్చేసి వైట్ రైసే చేసేసాను. మామూలుగా ఎప్పుడు కలర్ రైస్ చేస్తుంటాను, కానీ ఇవాళ ఎందుకో తొందరగా వైట్ రైస్ పెట్టేసాను. మా బాబుకి ఇది బేస్మెంట్ వేసి పెడితే చాలా ఇష్టంగా అంటే ఇష్టంగా తింటాడు. లివర్ కూడా ఉంది ఇందులో, అదిగో పీసెస్. చూద్దామండి, టేస్ట్ చేద్దాం, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చేస్తున్నాను నేనైతే. చాలా వేడిగా ఉంది, కాలిపోతుంది. కొంచెం ఆనియన్స్ కూడా టేస్ట్ చేస్తే ఆనియన్స్తో ఇంకా సూపర్ అంటే సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, చాలా ఆకలిగా ఉంది, తినేయాలి మరి. మీకు అబ్జర్వమ్మా.